లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. కనుక యావత్ భారతదేశంలో ఇవాళ ఎన్డీఏ అవుట్ అవుతున్నది, రాహుల్ గాంధీ ఇన్ అవుతున్నాడు. ఇండియా కూటమి తప్పనిసరిగా గెలుస్తుంది, ఎందుకంటే ప్రజల్లో మార్పు కనిపిస్తుంది. ఎంతసేపటికి అయోధ్య నేనే కట్టించిన ఆ రోజులలో టెక్నికల్గా ఏది మూన్ దగ్గర కూడా పోయింది ఆనాడు ఇందిరాగాంధీ, అప్పటి నుంచి నడుస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈయననే తెచ్చినట్టు చాంద్కే పాస్ ఈయననే పోయినట్టు చెప్తాడు, ఏది ఈయననే పబ్లిసిటీ చేస్తాడు. ఐ హావ్ నాట్ సీన్ సచ్ ఎస్ ప్రైమ్ మినిస్టర్. అన్నీ ఆయననే చేసిన. నేను అనేది నువ్వు ఏం చేయలేదు, ప్రజలకి ఇచ్చిన హామీలు ఒక్కటి నిలబెట్టుకోలేదు. కనుక ప్రజలలో మార్పు వచ్చింది. అందులో రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి వీ కమ్ టు ది పవర్, వీ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెంటర్ కాదు, 50% సీలింగ్ ఆల్సో ఐ కెన్ రిమూవ్ అన్నాడు. అబ్కి బార్ 400 కే పార్ అంటుండు కదా. ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు 4000 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఈయనకి ఇక వేరే ఆలోచన ఏం లేదు. ఎక్కడికి పోయినా 56 జాతి అంటాడు. 56 జాతి కిసుకోనా వాళ్ళ దగ్గర బాంబులు ఉంటాడు, ఈయన నిలబడతాడా? ఏం భాషరా బాబు? ఆఖరికి మేము క్యాన్సరా? ఏది ఇండియా కూటమి క్యాన్సర్, దెర్ ఈజ్ ఆల్ పార్టీస్ పీపుల్. మా అందరు క్యాన్సర్ ఉన్నాదిరా బాబు. మేము వస్తానట ఏది డెవలప్మెంట్ ఉందనట, ముస్లింలు వచ్చి ఆడవాళ్ళ పుస్తలు ఎత్తుకపోతారంటారు, బంగారం. ఏం భాష? ఒక పక్క ఎలక్షన్ కమిషన్ చెప్తుంది నో ఎమోషనల్ స్పీచెస్. ఇవాళ అన్నాగానే ఆయన ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు. ఎలక్షన్ కమిషన్ కెన్ అండర్స్టాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రధానమంత్రి అమిత్ షా మాటలలో మార్పు రావాలి. కేవలం ఓట్ల గురించి ప్రజలు, అదే రాజీవ్ గాంధీ అంటున్నాడు ఇవాళ నఫరత్ చూడంటే విద్వేషాన్ని పక్కకు పెట్టండి, ప్రేమించమని చెప్తుడు. వీళ్ళు విద్వేషాన్ని వెరచగొడుతుడు. వాళ్ళ తండ్రి కూడా రాజీవ్ గాంధీ కూడా సద్భావన చేశాడు. ఈ దేశంలో మతాల పేరు మీద, కులాల పేరున దేశాన్ని విభజన చేస్తుంటే ఐఎమ్ థ్యాంక్స్ టు ఎవరు రేవంత్ రెడ్డి. నిన్న తిరుపతికి వచ్చిండు, తిరుపతిలో చాలా మంచి మాట్లాడిండు. 2 రాష్ట్రాలు బాగుండాలి, అభివృద్ధి జరగాలి, కలిసి పనిచేద్దామని అంటుండు. కొత్త ముఖ్యుడు ఎవరొచ్చినా కలిసి చేయడానికి వస్తుంటుడు. దట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ ది కాంగ్రెస్. మేము అన్నదమ్ములుగా ఉన్నాం, అన్నదమ్ములుగా విడిపోయినాం. మీరు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, మీరు మా అన్నలు. కానీ అన్నదమ్ములను కలిసి ఉండాలి. యుద్ధం వస్తుంది, వేరు అవుతాం, కానీ యుద్ధం వచ్చినప్పుడు అన్నదమ్ములు కలుస్తారా లేదా? అదే కల్చర్ మాది, కాంగ్రెస్ కల్చర్. రాజీవ్ గాంధీ స్టాచ్యూ చూడడానికి వచ్చాను. ఆయన ఒడియార్ గారు తయారు చేసిన దాన్ని నేను మన హర్షపై చూసి వచ్చినాం. చాలా బాగుంది, ఎందుకంటే పెద్ద స్టేడియం కాబట్టి పెద్ద ఎత్తున పెట్టాలి. వచ్చే జనరేషన్కు తెలియదు. నేను రాజీవ్ గాంధీ క్రికెట్ టోర్నమెంట్ ఎవ్రీ ఇయర్ చేస్తా, లాస్ట్ 17 ఇయర్స్ నుంచి చేస్తున్నా. అదేవిధంగా ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని అక్కడ కూడా స్టేడియం దగ్గర పేరు ఉన్నది, కానీ ఆయన స్టాచ్యూ లేదు కాబట్టి ఆ స్టాచ్యూ పెట్టాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకున్నాం. అక్కడ జనరల్ బాడీలో తయారైందా లేదా తెలుసుకోవడానికి వచ్చా. ఏదన్నా అడిగితే చెప్పండి. ఇప్పుడు మొదలు పెడతాం, ఎందుకంటే ఆడ 3 పార్టీలు ఒకటైపోయినాయి, ఒక పార్టీ ఒకటైంది. గతంలో నుంచి ఎప్పుడైతే మా మీద కోపం ఎందుకు ఇక్కడ సెపరేట్ చేసినాం అనే కోపం ఉన్నది. ఈ 5 ఏళ్ల తర్వాత కొద్దిగా వాళ్ళు కూడా ఆలోచన. ఇప్పుడు అప్పుడు వస్తే నువ్వే చేసేది, ఇప్పుడు హనుమంతరావు వచ్చినా ఏమన్నా అంటున్నా, అదే మొదలు ఎందుకు వచ్చినావురా అన్నారా లేదా నన్ను. కనుక వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ రావాలనేది మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే 2 గవర్నమెంట్లు చూసారు, ఇప్పుడు కాదు, ఈసారి అయితే నాకు తెలిసిన మటుకు కాంగ్రెస్ దెర్ ఈజ్ ద ఫైట్ బిట్వీన్. నేను అసలు లోకల్ ఇష్యూ మాట్లాడొద్దు, కానీ 3 పార్టీలు ఒక పక్క, ఒక పార్టీ ఒక పక్క. కనుక మేము నెక్స్ట్ 5 years విల్ ఫైట్ ఫర్ దిస్ థింగ్ అండ్ గెట్ బ్యాక్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్ర ఆల్సో. అట్లా చెప్పగలరు. రైట్. షర్మిలకు అమ్మ మీ అన్న అన్యాయం చేసిండు, నువ్వు తిరిగినావు కాలినడక, అందరిని జైలు చేస్తే నువ్వు ఆడవో, ఆడ నీకేమన్నా లాభం అయితే లేదు, నేను ఆడబిడ్డను అన్నది ఇష్టమమ్మ. జనరల్గా ఏడ అన్యాయం జరిగితే ఆడపోయి మాట్లాడితే నలుగురు ఇందులో ఆమె అప్పుడే వచ్చినుంటే ఇవాళ పరిస్థితి వేరుండేది అనేది ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇట్ ఈస్ నాట్ అనాడుగిన. ఎందుకంటే ఆమెను ఎంపీ కానియలే, ఎమ్మెల్యే కానియలే, తల్లిని కానియలే వైజాగ్ వెళ్ళి. కనుక
ఈ హాజ్ టేకెన్ ఎ రివెంజ్. ఆ రివెంజ్ను ఈమె సోమూటో తీసుకొని ఈడ తిరిగి ఉంటే లాభం అవుతుండే. తెలంగాణలో పాపం చాలా తిరిగింది, ఎండనక వాననక. ఇఫ్ కెన్ స్టార్ట్ ఇన్ 3 years బ్యాక్ సిచ్యువేషన్ విల్ బి డిఫరెంట్. ఇప్పుడు వచ్చి గట్టిగానే మాట్లాడుతుంది అనుకో, కానీ ఇప్పటికే అయిపోయింది కదా. మనం ట్రైన్ పోతే ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు పోవాలి, రాకముందే వాళ్ళు ట్రైన్ వెళ్ళిపోయినాక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినట్టుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. సీనియర్ నాయకులైనటువంటి అలాగే మన సంయుక్త ప్రెసిడెంట్ చేసి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ విజయానికి ఎంతో మంచి మాట్లాడతారు. హర్ష కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమంటాడు? నించోమంటే ఒకసారి నించోమంటారు. అచ్చా అచ్చా, రైట్. లేవడ్రు ఇది ఒకటి తక్కువ ఉండే. రైట్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.